పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తీసుకురావాలని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోదీ బీసీల పక్షపాతి అన్నారు. మోదీ నేతృత్వంలో బీసీ బిల్లు సాధించుకోవాలన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు ఆర్ కృష్ణయ్య. అనేక సార్లు చెరో దీన్ని పెట్టి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, వేలాది మంది నుంచి 5,000 మంది దాకా రైళ్లలో ప్రత్యేక రైలు కట్టుకుని పోయి అనేక సార్లు ఉద్యమాలు చేసి అప్పటి కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కొద్దిగా బీజేపీ ప్రభుత్వం స్పందిస్తుంది. కానీ అంతకుముందు ప్రభుత్వాలు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి స్పందించలేదు. ఈ కులాలను ఏబీసీని వర్గీకరణ చేయాలని కోరితే దాన్ని కూడా ఒప్పుకున్నారు. గతంలో మేము అవన్నీ అడిగితే ఏ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీసీలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు, సంచార జాతులకు, నోమడిక్ ట్రైబులకు, సెమీ నోమడిక్ ట్రైబులకు, సంచార గిరిజన సంస్కృతి అయిన కులాలకు, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాముఖ్యత ఇచ్చి వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే చర్యలకు భుజం తట్టారు, నడుం బిగించారు. కర్ణాటక, తమిళనాడు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తామని ఫోన్ల ద్వారా చెప్తున్నారు. అందరూ కూడా దీన్ని ఆహ్వానంగా భావించి మన హక్కులకై పోరాడాలి. ఇప్పుడు పోరాడితే రాకపోతే ఎప్పుడు రాదు. ఓ బీసీ ప్రధానమంత్రులు, అందరూ ఆయన గొప్ప ప్రధాని, యోగి, ఇల్లు లేదు, సంసారం లేదు, భార్య పిల్లలు లేరు, పేద ఈ భారతదేశ ప్రజలే తన కుటుంబంగా భావించి అందరి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నటువంటి ఒక నిజాయితీపరుడు.